మీ ఇంట్లో స్వీట్ కార్న్స్ ఉన్నాయా? స్వీట్ కార్న్ ఊరికే బాయిల్ చేసి ఇస్తే తినరు కదా పిల్లలు. అందుకనే ఒక వెరైటీ పట్టుకొచ్చా. స్వీట్ కార్న్ ఫింగర్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ స్వీట్ కార్న్ ఇంకా క్యారెట్ బాయిల్ చేశాను. బాయిల్ అంటే స్టీమ్ చేశాను నేను. బాయిల్ చేయొద్దు, ఎప్పుడు స్టీమ్ చేసుకోండి, బాగుంటుంది. స్టీమ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ పేస్ట్గా గ్రైండ్ చేయొద్దు, కొంచెం కచ్చపచ్చగా ఉండకుండా పర్వాలేదు. ఇది కొత్త రెసిపీ అండి. స్వీట్ కార్న్తో చాలా వెరైటీస్ చేస్తారు. ఒకసారి ఈ వెరైటీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడ కొన్ని అటుకులు తీసుకున్నాంటే అటుకులు కూడా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్లో మనం కొన్ని మసాలాలు కలుపుకుందాం. మసాలాలు మీకు ఏం కావాలంటే అలా కలుపుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కారం, సాల్ట్, ధనియాల పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడి కలుపుకోవాలి. నేను అటుకుల పొడి తీసుకున్నానండి. మీరు కార్న్ఫ్లవర్ అన్నా తీసుకోవచ్చు, బియ్యం పిండి అన్నా తీసుకోవచ్చు. అటుకుల పౌడర్ కలుపుకుంటే క్రిస్పీగా వస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఇంకా హెల్తీ కూడా కదా. దీనిలో చాలా ఫైబర్ ఉంటుందండి, పిల్లలకి పెడతా ఉండాలి. స్వీట్ కార్న్ చాలా హెల్త్కి మంచిది. ఇందాక నేను సాల్ట్ వేయటం మర్చిపోయండి, సాల్ట్ వేసాను. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి నేను. ఇక్కడ మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కలంజీ వేసుకోవచ్చు, వాము కూడా వేసుకోవచ్చు. దీనిలో నేను ఇంగు కూడా వేసాను. ఇంగు కూడా డైజెషన్కి మంచిది కదా. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకుని సిలిండర్ షేప్లో ఇచ్చుకుంటున్నా. మీరు ఏ షేప్ అన్నా చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను సిలిండర్ షేప్ ఇచ్చాను. కట్లెట్ షేప్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ ఫింగర్స్ అన్నాను కదా, నేను ఫింగర్ షేప్లో చేస్తున్నానండి, చిన్న చిన్నవి సన్నగా. ఇది చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇక నేను ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసే ముందు బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేశాను నేను. బ్రెడ్ క్రమ్స్ ఉంటే వేసుకోండి, లేదంటే అలాగే కూడా ఫ్రై చేయొచ్చు. ఆల్రెడీ మనం అటుకుల పొడి వేసాం కదా, దాంతో కూడా క్రిస్పీగానే వస్తాయి. ఇది ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఉడికినాయి అండి. స్వీట్ కార్న్ కూడా ఉడికించాము, క్యారెట్ కూడా ఉడికించాం. దీనిలో పచ్చి ఏమీ లేవు. కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసుకుని నేను చాలా ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అటుకుల పొడి వేసాను కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ లాగుతుంది, అందుకని నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఇలా ప్యాన్లోనే ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా మీ పిల్లలకి హెల్తీగా పెట్టాలంటే ఇలా వెరైటీస్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుందండి, మంచిగా తింటారు పిల్లలు. ఇది ఈవినింగ్ టైం టీ స్నాక్ లాగా తినొచ్చు. పిల్లలు స్కూల్కి వచ్చినాక ఫ్రై చేసి ఇవ్వచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. జిప్లో కవర్లో పెట్టుకుని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఫ్రై చేసుకోవచ్చు. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.